హలో ఎవరివన్ నా ఛానల్కి ఈరోజు వెల్కమ్. సో ఈ వీడియోలో మన అబ్జర్వబిలిటీ అంటే ఏంటి, మానిటరింగ్ అంటే ఏంటి, అండ్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ మధ్య డిఫరెన్స్ ఏమిటి, రియల్ టైంలో ఇవి ఎందుకు ఇంపార్టెంట్, స్టెప్ బై స్టెప్గా చూద్దాం. అండ్ ఎస్పెషల్లీ బేర్ మెటల్ సర్వర్స్ అండ్ క్యూబర్నెటిస్ అండ్ లాగ్స్ మెట్రిక్స్ ట్రేసెస్ అన్నీ కవర్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ టుడే. ఫస్ట్ థింగ్ ఏంటంటే అబ్జర్వబిలిటీ. సో గివ్ మీ నోట్, ఇస్ రికార్డింగ్ ఆర్ నాట్? యా, రికార్డింగ్. సో అబ్జర్వబిలిటీ. ఓకే, అబ్జర్వబిలిటీ. సో ఫస్ట్ అబ్జర్వబిలిటీ ఏంటంటే ఏ సిస్టమ్ ఇంటర్నల్ స్టేట్ని అండర్స్టాండ్ చేసే అబిలిటీ అనమాట. సో మీనింగ్ చెప్పాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది, దానిలో ఇంటర్నల్ స్టేట్ని అండర్స్టాండ్ చేసే ఎబిలిటీని మన అబ్జర్వబిలిటీ అంటారు, సింపుల్ ఫామ్లో చెప్పాలంటే. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మన సిస్టంలో ఏం జరుగుతుందో అనేది సిస్టమ్ జనరేట్ చేసే డేటాని అనలైజ్ చేసి తెలుసుకోవడం ఏమంటారు. మన సిస్టంలో ఏం జరుగుతుందో అనేది సిస్టమ్ జనరేట్ చేసే డేటాని అనలైజ్ చేయడం అబ్జర్వబిలిటీ అంటారు. సో దీనిలో మనకి ఏముంటాయంటే, సో బేసిక్గా మన ఇంగ్లీష్లో తెలుసుకోవాలనుకుంటే అబ్జర్వబిలిటీని, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. సో ఇంగ్లీష్లో అర్థం. సో ఇట్ ఈజ్ ability to understand the internal state of a system by analyzing the code it produces logs, metrics, traces. అర్థమైంది కదా. సో it is ability to understand the internal state of a system by analyzing the not code, it's a data. So data it produces logs, metrics, traces. సో దీన్ని మనం అబ్జర్వబిలిటీ అంటారు. సో దీనిలో ఏమేమి ఉంటాయి, యాజ్ ఎ టోల్ లాగ్స్, మెట్రిక్స్, ట్రేసెస్ అని ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మానిటరింగ్. సో మానిటరింగ్. సో ఓకే, మానిటరింగ్. సో మానిటరింగ్ గురించి మాట్లాడుకుందాం. సో మానిటరింగ్ అంటే సిస్టమ్ మెట్రిక్స్ని ట్రాక్ చేయడం. లైక్ ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉందనుకోండి, మన ల్యాప్టాప్ ఉంది. సో ఈ ల్యాప్టాప్లో మెట్రిక్స్ని ట్రాక్ చేస్తుంది అనమాట. అంటే సపోజ్ మెట్రిక్స్ అంటే ఏముంటాయి, మన సిపియు పర్సెంటేజ్, మెమరీ పర్సెంటేజ్, డిస్క్ యూజేజ్. సో ఇవన్నిటిని మెట్రిక్స్ అంటారు. సో ఇవన్నీ మెట్రిక్స్ ట్రాక్ చేస్తుంది అనమాట, ట్రాకింగ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఓకేనా. సో అసలు మానిటరింగ్ అని మెయిన్లీ అసలు ఎందుకు మానిటరింగ్ అని వాడతారంటే, ప్రీడిఫైన్డ్ థ్రెషోల్డ్ సెట్ చేస్తుంది అనమాట. అంటే మనం ఒక థ్రెషోల్డ్ మనం పెట్టుకుంటాం. సో ఆ థ్రెషోల్డ్ కూడా ఎక్కువ అయితే మానిటరింగ్ మనల్ని ఏం చేస్తుంది, ఒక అలర్ట్ జనరేట్ చేయడం అలా చేస్తుంది. అర్థమైంది కదా. సో ఒక థ్రెషోల్డ్ అనేది మనం ప్రీడిఫైన్డ్గా సెట్ చేస్తుంది. అంటే ఒకవేళ కండిషన్ మ్యాచ్ అయితే అలర్ట్స్ ట్రిగర్ చేస్తుంది. అది మన సింపుల్. సో మానిటరింగ్ టెల్స్ అంటే లైక్ సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే, మానిటరింగ్ టెల్స్ అస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఏ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది సిస్టమ్ అని చెప్పుకోవచ్చు.
యాజ్ ఎ టూల్ ఇప్పుడు ల్యాప్టాప్లో ఏమవుతుంది అని తెలుసుకోవడానికి మనం ఏమవుతుందంటే దాంట్లో ఏముంటుంది, ల్యాప్టాప్లో ఏముంటాయి, సిపియూ ఉంటుంది, మెమరీ ఉంటుంది, డిస్క్ ఉంటుంది, నెట్వర్కింగ్ ఉంటాయి. అన్నిటిని ఏమవుతుందో తెలుసుకోవడానికి మానిటరింగ్ అని వాడతారు, సింపుల్గా చెప్పాను కదా. సో సో నెక్స్ట్ లాగింగ్. సో లాగింగ్ లాగింగ్ అంటే సిస్టంలోని డిఫరెంట్ కాంపోనెంట్స్ని లాగ్స్ కలెక్ట్ చేయడం. అదైంది కదా. సపోజ్ ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఇదొక నా అప్లికేషన్ అనుకుందాం, ఓకేనా. సో నా అప్లికేషన్ ఒక యాప్ నేను బిల్డ్ చేశాను. సో యాప్ బిల్డ్ చేశాను. సో నేను యాప్స్ లోపల నేనేం చేస్తానంటే log.info, log.error, సో ఇవన్నీ పెట్టుకుంటాను. సో దీనివల్ల ఏంటంటే లాగ్స్ అన్ని కలెక్ట్ చేస్తుంది. ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఏదైనా యూజర్కి, ఇప్పుడు సపోజ్ ఏదైనా యూజర్ నా అప్లికేషన్ వాడుతూ వాడికి ఏదో ఎర్రర్ వచ్చింది. సో వాడు నాకు రిపోర్ట్ చేసాడు, నాకు ఎర్రర్ వస్తుందని రిపోర్ట్ చేశాడు. సో అప్పుడు నేనేం చేసుకోవాలి, నేను డీబగ్ చేయాలి. సో డీబగ్ చేయడానికి మనకి ఏం కావాలి, లాగ్స్ అని మనకు కావాలి. సో లాగ్స్ అని మనకు ఉన్నాయనుకో మనకి ఈజీ టు మనకి డీబగ్ అనమాట. సో ఇది డీబగ్ చేయడం వల్ల మనకి వార్నింగ్స్, ఎర్రర్స్, అప్లికేషన్ మెసేజెస్ చాలా అన్నిటిని మనం డీబగ్ చేసి మనం ఎక్కడ ఎర్రర్ వచ్చింది స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మనకి ఎక్కడ ఎర్రర్స్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇష్యూని. సో దానివల్ల లాగ్స్ అనేది మనం వాడతారు. సో సింపుల్గా చెప్పాలంటే లాగింగ్ ఎక్స్ప్లెయిన్స్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు హ్యాపెనింగ్ అవుతుందో మనం తెలుసుకుంటాం. ఎక్స్ప్లెయిన్స్ వై ఇట్స్ హ్యాపెనింగ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లాగింగ్ అనేది. సో నెక్స్ట్ వన్ ట్రేసింగ్. ఓకే, సో ట్రేసింగ్ ఇట్స్ ఆల్సో ట్రేసింగ్ అంటే మనం సింపుల్గా మనం ఏం చేస్తాం, మనం ఏదైనా మూవీ చూస్తున్నాం అనుకోండి. సో మూవీ చూస్తుంటే మనం కొంతమంది ఫోన్స్ ట్రేస్ చేస్తూ ఉంటాడు, అంటే వాడు ఎక్కడెక్కడికి తిరిగాడు అని మనకి ట్రేస్ చేస్తూ ఉంటారు మన మొబైల్ ద్వారా, మన సిమ్ వల్ల కానీ. సో దాన్ని సింపుల్గా ట్రేసింగ్. సో బట్ ఇన్ పర్టికులర్ మన ఎస్ఆర్ఏ లైనక్స్లో కానీ ఏమంటారంటే, ఒక రిక్వెస్ట్ సిస్టంలో ఎంటర్ అయ్యి డిఫరెంట్ సర్వీసెస్ అండ్ కాంపోనెంట్స్ వెళ్ళి ఎలా ట్రావెల్ అవుతుందో ట్రాక్ చేయడం. అర్థమైంది కదా. మొత్తం ఇప్పుడు నా ఈ అప్లికేషన్ ఉంది, ఓకేనా. సో దీనిలో నా సిస్టమ్ చాలా సర్వీసెస్, కాంపోనెంట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఓకే, ఒక రిక్వెస్ట్ వచ్చింది. సో ఒక రిక్వెస్ట్ మన సిస్టమ్ అనుకోండి. మన సిస్టంలో ఎంటర్ అయ్యి ఎక్కడికి వెళ్ళి ఏమేమి చేసింది అది మొత్తానికి ట్రావెల్ చేసి నాకు ట్రేసెస్ ట్రాక్ చేస్తాం. మనం ట్రాక్ చేస్తాం. మనం ఎక్కువ ఎక్కడ వాడతామంటే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్లో ట్రేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్లో ట్రేసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కీలైన అసలు మనకి ఏమిటంటే, వాట్ ఈస్ ట్రేసింగ్ వల్ల అంటే చెప్పాలంటే, ట్రేసింగ్ షోస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, షోస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అదైంది కదా, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఓకే ఇక వరకు నేర్చుకున్నాం, ఓకేనా. ఇక వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ వై మానిటరింగ్. అసలు మానిటరింగ్ ఎందుకు మనం ఇప్పుడు ఎన్ని నేర్చుకుందాం, వై మానిటరింగ్. సో నా క్వశ్చన్ ఏంటంటే మనకి వై మానిటరింగ్ అని. సో మానిటరింగ్ ఎందుకు కావాలి. సో ప్రాబ్లమ్స్ అని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి వీ కెన్ టెల్ ఎర్లీ డిటెక్షన్. సో ఎర్లీ డిటెక్షన్ అంటే ఏంటి, MTTR. సో MTTTD. సో అంటే మీన్ టైం డిటెక్షన్, ఎంత త్వరగా మీన్ టైం టు డిటెక్షన్ మనకు ఉంటుంది. సో అండ్ పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. ఓకే, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ అవైలబిలిటీ ఎన్ష్యూర్స్. సిస్టమ్ అవైలబిలిటీ కోసం వీటి కోసం మనం మానిటరింగ్ వాడతారు, ఓకేనా.
ప్రొడక్షన్ కూడా ఏదైనా ప్రొడక్షన్ ఇష్యూలో మనకు వచ్చింది అనుకోండి, మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, మన మానిటరింగ్ టూర్లో కానీ మన మానిటరింగ్ డాష్ బోర్డ్లో కానీ మనం చెక్ చేస్తే మనకి ఓకే ఇక్కడ వచ్చింది అనగా మనం దాని వల్ల మనం డీబాగ్ చేసుకుని దాన్ని మనం ఫిక్స్ చేయగలం. సో అది మనం మానిటరింగ్ అంటారు అసలు. అందుకు దానివల్ల మనం మానిటరింగ్ వాడతాం. ఓకే, నువ్వు మానిటరింగ్ అని చెప్పావు, మరి వై అబ్జర్వింగ్ అని అంటే, సో నేను అబ్జర్వింగ్ అని చెప్పాను, ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ సిస్టమ్ బై అనలైజింగ్ ది డేటా ఇట్ ప్రొడ్యూసెస్ ఇంక్లూడింగ్ ది ఇవి ఉంటాయి చెప్పాను. సో మానిటరింగ్ కూడా చెప్పాను, ఇన్వాల్వ్స్ ట్రాకింగ్ ది సిస్టమ్ మెట్రిక్స్ లైక్ ఇన్వాల్వ్స్ ట్రాకింగ్ మొత్తం ఆ CPU కానీ మనం ట్రాక్ చేస్తూ సిస్టమ్ మెట్రిక్స్ని ట్రాక్ చేస్తుంది అని చెప్పాను. సో మరి అబ్జర్వబిలిటీ ఎందుకు అసలు? సో అబ్జర్వబిలిటీ అంటే ఇష్యూస్ డయాగ్నోస్ చేయడానికి, ఫస్ట్ ఏదైనా ఇష్యూ వచ్చిందో దాన్ని డయాగ్నోస్ చేయడానికి, సిస్టమ్ బిహేవియర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, సిస్టమ్ కంటిన్యూస్లీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం అబ్జర్వబిలిటీగా వాడతారు. ఓకేనా? సో డిఫరెంట్ మనకి మానిటరింగ్ సేస్ సంథింగ్ ఈజ్ రాంగ్, అబ్జర్వబిలిటీ ఏం చెప్తుంది, వాట్, వై, హౌ. సో మానిటరింగ్ ఓకే, ఇది మీకు ఇంపార్టెంట్. సో సింపుల్ చెప్పాలంటే మానిటరింగ్ ఏం చేస్తుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ హ్యాపెనింగ్, ఎక్కడో అవుతుంది, ఏదో అవుతుంది. బట్ అబ్జర్వబిలిటీ అంటే వాట్, వై, హౌ, అసలు ఎక్కడ, ఎందుకు, హౌ, ఎలా అనేది మనకి అబ్జర్వబిలిటీ చెప్తుంది. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రావాడు, అసలు రెండు ఒకటేనా, డస్ క్వశ్చన్ వేస్తాను ఇక్కడ, డస్ అబ్జర్వబిలిటీ కవర్ మానిటరింగ్? ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకు అబ్సల్యూట్లీ? మానిటరింగ్ అనేది ఒక సబ్సెట్ ఆఫ్ అబ్జర్వబిలిటీ. సో మీనింగ్ ఏంటంటే అబ్జర్వబిలిటీ ఈజ్ ద బ్రాడర్ కాన్సెప్ట్, మానిటరింగ్ ఈజ్ ద కాంపోనెంట్ ఇన్సైడ్. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు మీకు అర్థమైంది. సో ఇది టోటల్ అబ్జర్వబిలిటీ అనుకుందాం. సో ఇది అబ్జర్వబిలిటీ అనుకుంటే ఇక్కడ సింపుల్ లోపల అనేది మానిటరింగ్. మానిటరింగ్ అంటే అబ్జర్వబిలిటీ అని చెప్పాను, బ్రాడర్ కాన్సెప్ట్. మానిటరింగ్ అంటే ఏం చెప్పాను, వన్ కాంపోనెంట్, అంతే, వన్ కాంపోనెంట్ ఇన్సైడ్ ది అబ్జర్వబిలిటీ. సో ఇందాక చెప్పంటే మానిటరింగ్లో ఏముంటాయి, మన స్పెసిఫిక్ మెట్రిక్స్ని ట్రాక్ చేస్తాం, ప్రీ డిఫైన్డ్ మీద ట్రాక్ కండిషన్స్ పెడితే ఆ కండిషన్స్ మ్యాచ్ అయితే మనకు అలర్ట్స్ అనేవి వస్తుంది. అబ్జర్వబిలిటీలో ఏంటి, మనకి లాగ్స్, మెట్రిక్స్, ట్రేసెస్ అన్నీ ఉంటాయి. అట్లా అన్నిటిని కంబైన్ చేసి సిస్టమ్గా డెప్గా అండర్స్టాండింగ్ చేస్తుంది. సో దట్ ఈస్ మీకు అర్థమై ఉంటుంది అసలు ఏంటి అని అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ కెన్ బి మానిటర్డ్. ఓకే, నువ్వు ఇప్పుడు దాకా బాగానే చెప్పావు, వాట్ కెన్ బి మానిటర్డ్. మానిటరింగ్లో మనం ఏమేమి మానిటర్ చేయగలం, సో అది మన క్వశ్చన్. సో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, సో దీనిలో వాళ్ళకి కొన్ని ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో CPU యూజెస్ అండ్ memory uses and disk input and output and network traffic గురించి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తెలిసిపోతుంది, నెట్వర్క్. సో ఓకే, మరి అప్లికేషన్స్కి ఇవన్నీ మనకి అప్లికేషన్స్లో రెస్పాన్స్ టైం అండ్ ఎర్రర్ రేట్స్ మనకి అప్లికేషన్లో మనం దాన్ని బట్టి మనం అవి మానిటర్ చేయొచ్చు. ఓకే, డేటాబేసెస్. సో డేటాబేస్లో క్వెరీ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రేట్స్. సో మనకి ఇలా ఉంటాయి. సో సెక్యూరిటీ కోసం కూడా వాడతారు. సెక్యూరిటీ లైక్ వనరబిలిటీ స్కోర్స్ అండ్ అన్ఆథరైజ్డ్ యాక్షన్స్ అండ్ నెట్వర్క్. సో నెట్వర్క్ కూడా ఒకటి. సో లేటెన్సిటీ ఎంత ఉంది, బ్యాండ్విడ్త్ రేంజ్. సో బ్యాండ్విడ్త్ రేంజ్ ఎంత ఉంది, BD రేంజ్. సో బ్యాండ్విడ్త్ రేంజ్. సో ఇవన్నీ మనం చేసుకోవచ్చు. బట్ ఓకే, నువ్వు మానిటర్లో మనం ఎన్ని మానిటరింగ్ చేయొచ్చు అన్నావు మానిటరింగ్లో. సో బట్ వాట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ అబ్జర్వబిలిటీలో మనం చూస్తే నేను చెప్పాను, లాగ్స్, మెట్రిక్స్,
లాక్స్ అనేది చెప్పాను కాబట్టి నేను అది మొత్తం ఇప్పుడు క్లారిటీ చెప్పట్లేదు. సో నెక్స్ట్ ట్రేసెస్, ఇవన్నీ మనం రిక్వెస్ట్ ఫ్లో అక్రాస్ సర్వీసెస్ మనం ట్రేసెస్ చేయడానికి ట్రేస్ వాడతాం. సో అలా. సో మానిటరింగ్, ఓకే, మానిటరింగ్లో వచ్చావు. సో మానిటరింగ్ వచ్చినప్పుడు నువ్వు సంథింగ్ టోల్ లైక్ ఇవన్నీ మనం మానిటరింగ్ చేయాలి అని చెప్పావు. ఓకేనా, మానిటరింగ్లో మనం అన్నీ చేయాలి అని అన్నావు. బట్ ఓకే, మానిటరింగ్లో మనకు 2 ఉంటాయి అన్నమాట. మానిటరింగ్ ఆన్ మానిటర్ ఎక్కడెక్కడ ట్రై చేస్తుందంటే బేర్ మెటల్ నుంచి అండ్ కుబర్నెటిస్ అప్లికేషన్స్ని మనం మానిటరింగ్ చేయగలం. సో ఓకే, ఫస్ట్ బేర్ మెటల్. సో బేర్ మెటల్ అంటే ఏంటంటే ఈ బేర్ మెటల్ మానిటరింగ్ అనేది బేర్ మెటల్ని మానిటర్ చేసింది. అర్థమైంది కదా మనం అది. సో బేర్ మెటల్ సర్వర్స్ అంటారు. ఓకే, బేర్ మెటల్ సర్వర్స్ ఉంటారు, సర్వర్స్ అని. ఓకే, బేర్ మెటల్ సర్వర్స్ అంటారు. సో మనకి ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్ యాక్సెస్ టు హార్డ్వేర్ హార్డ్వేర్ మెట్రిక్స్. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇది బేర్ మెటల్ అనుకోండి, నేను బిఎం అంటాను. సో బిఎం అనేది డైరెక్ట్ యాక్సెస్ టు హార్డ్వేర్ హార్డ్వేర్ మెట్రిక్స్ అండ్ లాగ్స్, డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఫ్యూవర్ అబ్స్ట్రాక్షన్ లేయర్స్ ఉంటాయి అండ్ ఎన్వైరన్మెంట్ సింపుల్గా ఉంటుంది. ఎస్, ఎన్వైరన్మెంట్ సింపుల్గా ఉంటుంది బేర్ మెటల్ అనేది. ఓకేనా, డైరెక్ట్ యాక్సెస్ టు హార్డ్వేర్ మెట్రిక్స్ అండ్ లాగ్స్ ఉంటాయి అండ్ ఫ్యూవర్ అబ్స్ట్రాక్షన్ లేయర్స్ ఉంటాయి. సో లాగ్స్ మెట్రిక్స్ కోఆర్డినేట్ చేయడం ఈజీగా ఉంటుంది మన బేర్ మెటల్ సర్వర్స్లో. బట్ మనకి ఇంకోటి చెప్పాను, కుబర్నెటిస్. సో కుబర్నెటిస్లో కుబర్నెటిస్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. దీంట్లో ఈఫెర్మెల్ కంటైనర్స్ అండ్ డైనమిక్ స్కేలింగ్ అన్నిటిని మానిటర్ చేస్తుంది. సో ఫస్ట్ డైనమిక్ స్కేలింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ మైక్రో సర్వీసెస్. సో అన్నిటిని మనకి మానిటర్ చేస్తుంది. కంటైనర్స్ క్రియేట్, ఓకే, మనకి ఇక్కడే ఏమవుతాయంటే కంటైనర్ క్రియేట్ అవుతాయి, డిస్ట్రాక్ట్ అవుతాయి ఫాస్ట్. సో ఇవన్నీ మనకి ఈ కుబర్నెటిస్లో మనకు తెలుస్తూ ఉంటాయి. సో మనకి మానిటరింగ్ అనేది టూలో ఉంటుంది. ఒకటి బేర్ మెటల్ సర్వర్స్, ఇంకోటి KITs. బేర్ మెటల్ ఏం చేస్తుంది, మనకి బేర్ మెటల్ అని డైరెక్ట్గా హార్డ్వేర్ మెట్రిక్స్ డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. బట్ కుబర్నెటిస్ ఏం చేస్తాం, డైనమిక్ స్కేలింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ మెట్రిక్స్ మైక్రో సర్వీస్ మనం ట్రాక్ చేయడం, కంటైనర్స్ క్రియేట్ చేయడం, డిస్ట్రాక్ట్ అవ్వడం, మొత్తాన్ని అక్కడ మానిటరింగ్ చేయడం కుదురుతుంది. ఓకే ఓకే, ఇదేంటి మైక్రోసాఫ్ట్, ఇది మనం ఎక్కడ చెప్పాం, మానిటరింగ్ చెప్పాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ అబ్జర్వబిలిటీ బేర్ మెటల్ చూద్దాం. సో బేర్ మెటల్లో కూడా సేమ్ అంతే. సో మనకు ఫ్యూ కాంపోనెంట్స్ ఉంటాయి, ఫ్యూ కాంపోనెంట్స్ అండ్ ఈజియర్ కోరిలేషన్. సో కోరిలేషన్ అండ్ లెస్ కాంప్లెక్సిటీ. అండ్ ఇక్కడ చూస్తే డైనమిక్ నేచర్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వీసెస్ ఉంటాయి. మనకు అబ్జర్వబిలిటీ చెప్తున్నాను, ఇదంతా అబ్జర్వబిలిటీ ఏరియా. సో డిస్ట్రిబ్యూటెడ్ సర్వీసెస్. ఎస్. సో ఓకే, ఇప్పుడు దాకా ఇవన్నీ నేర్చుకున్నాం. బట్ చెప్పు గణేష్, అలా టూల్స్ ఏమేమి వాడతాం అడిగితే. సో ఇప్పుడు మన టూల్స్ గురించి నేర్చుకుందాం. టూల్స్ అవైలబుల్గా ఏమేమి ఉన్నాయి, ప్రతిదానికి ఏమేమి ఉన్నాయి చెప్పుకుందాం. సో మానిటరింగ్ పర్పస్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ మానిటరింగ్ పర్పస్. సో మానిటరింగ్ పర్పస్, ఓకేనా. మానిటరింగ్ టూల్స్ అనే కదా, మానిటరింగ్ టూల్స్. ఫస్ట్ అది ప్రొమోతిస్ మనం చెప్పుకుంటాం నెక్స్ట్ క్లాస్ కానీ ఈ క్లాస్ కానీ చెప్పుకుంటాం. సో మనకి దాని మీద ప్రాజెక్ట్ చేద్దాం. సో సింపుల్గా ఉంటుంది, నేను చెప్తాను ఈజీగా. సో నెక్స్ట్ గ్రఫానా. సో ఈ గ్రఫానా ఎలా అంటే ఇది ప్రొమోతిస్ అనేది మనం మొత్తం మానిటరింగ్ చేయొచ్చు. బట్ గ్రఫానా అనేది మనకి ఇంకా పవర్ఫుల్ డేటా విజువలైజేషన్ డాష్ బోర్డ్స్ అని ఉంటాయి. సో మనం ఏం చేస్తుంటే ఈ రెండింటిని కనెక్ట్ చేయొచ్చు, కనెక్ట్ చేసి మనం ఇంకా బెటర్గా మనం చేసుకోవచ్చు. సో దట్ ఈస్. అండ్
ఓకే, ఈ టూ చాలు, ఇంకా చాలా ఉంటాయి. ఎన్జినోక్స్ ఉంటాయి, ఎన్జి ఎన్జిఓక్స్ ఉంటాయి, బట్ నేను ఇది కవర్ చేయట్లేదు, నేను ఈ టూ కవర్ చేస్తున్నాను మానిటరింగ్లో. సో ఓకే, నెక్స్ట్ అబ్జర్వబిలిటీ టూల్స్ అని చెప్తాం. సో ఇవి కొంచెం మనకి లాంగ్ ఆన్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ ఈఎల్కే స్టాక్. సో ఈఎల్కే స్టాక్ అంటే ఈ ఫర్ ఎలాస్టిక్ సర్చ్. ఓకే, ఈ ఫర్ ఎలాస్టిక్ సర్చ్, ఎల్ ఫర్ లాగ్ స్టాష్, కే ఫర్ కిబానా. నెక్స్ట్ ఈఎఫ్కే, సేమ్ ఈ అండ్ కే సేమ్, బట్ ఎఫ్ మీన్స్ ఫ్లూయెంట్ బిట్. ఓకేనా. సో మనకి ఇంకా ఉంటాయి అబ్జర్వబుల్ టూల్స్. సో కొంచెం ఆగండి. సో ఇంకా దాకా నేను చెప్పాను ఈఎల్కే అండ్ ఈఎఫ్కే చెప్పాను. సో ఈఎల్కే అండ్ ఈఎఫ్కే. సో నెక్స్ట్ వన్ స్ప్లంక్. ఓకే, స్ప్లంక్. సో మోస్ట్ ఇంపార్టెంట్, బట్ ప్రజెంట్ కూడా వాడుతున్నారు చాలా మంది స్ప్లంక్, బట్ పవర్ఫుల్ మెకానిక్, చాలా పవర్ఫుల్ ఇది, ఈజీ. ఓకే, నెక్స్ట్ జాగర్ అంటారు, జాగర్. ఓకే, ఓకే, స్పెల్లింగ్ ఇలా జాగర్. సో ఇది మనం కూడా వాడతాం. ఇది ఏంటంటే ట్రేసెస్. సో నెక్స్ట్ జిప్కిన్, ఇది కూడా ట్రేసింగ్ కోసం వాడతాం. ఫర్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ ట్రేసింగ్ కోసం చాలా వాడతారు. నెక్స్ట్ న్యూరలింక్. సో న్యూరలింక్ అనేది ఏంటంటే మెట్రిక్స్ కోసం వాడతారు. సో ఇది ఎందుకంటే లాక్స్ కోసం వాడతారు. సో డైనాట్రేస్ అంటారు, డైనాట్రేస్ ఉంది ఇది, డైనాట్రేస్ అండ్ డేటా డాగ్. ఒక్క నిమిషం కాల్స్. యా, ఫైన్. సో ఇవి చాలు, డేటా డాగ్, ట్రేసెస్ ఉంటాయి. మనం మోస్ట్ ఆఫ్ ది టూల్స్ అని నేర్చుకుంటాం ఈ అబ్జర్వబిలిటీలో. ఓకే కదా. సో మనం ఫైనల్గా మనం ఈరోజు నేర్చుకున్నాం అసలు మానిటరింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, అండ్ లాగింగ్, అండ్ వై ఇట్ ఈజ్ హ్యాపెనింగ్, ట్రేసింగ్, హౌ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్, అబ్జర్వబిలిటీ, ఆల్ త్రీ కంబైన్డ్, అంతే. సో ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ రిలయబుల్ స్కేలబుల్ ప్రొడక్షన్ సిస్టమ్స్, అబ్జర్వబిలిటీ ఈజ్ నాట్ ఏ ఆప్షనల్ ఎనీమోర్. అర్థమైంది కదా. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రమోతిస్ గురించి బేసిక్స్ తెచ్చుకుందాం. అంటే మైక్రోసాఫ్ట్ ప్రమోతిస్ ఆర్కిటెక్చర్, ప్రమోతిస్ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది, యూఏ ఎలా ఉంటుంది, ఫస్ట్ సింపుల్గా తెలుసుకుందాం. దాని తర్వాత మనం ఏం చేద్దాం, ప్రమోతిస్ విత్ కంటైనర్స్, డాకర్ వాడి అండ్ స్ప్రింగ్ బూట్ వాడి మన ప్రమోతిస్ని మనం ఇంకా మన యూలో వాడుకుందాం. దాని తర్వాత ఏం చేద్దాం, ప్రమోతిస్ విత్ అలర్ట్ మేనేజర్ వాడి అలర్ట్స్ ఎలా జనరేట్ చేస్తాం అలా చూసుకుందాం. సో ఇన్ ద ఎండ్ ఆఫ్ ది సినారియో మనం ఏం చేస్తాం, ఈ డెమోస్ అని చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ like, share and subscribe.